అందరికీ హాయ్ అండి. ఈ చేప చూడండి ఎంత పొడవు ఉందో. ఇది సముద్రం చేపేనండి. ఇన్ని కొదురు అంటారంట. కొదురు చేప అయితే చాలా పెద్దదండి, చాలా పొడవు ఉంది. ఇంకా నేనైతే వీడియోలు అయితే తీయలేకపోయాను ఈ వారం రోజులు బట్టి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళానండి. మా మామకి బాగాలేకపోతే ఊరు వెళ్ళాను. ఇంకా సీరియస్గానే ఉంది మా మామకి, ఇంకా తగ్గలేదు. పిల్లలు స్కూల్ పోతాయనేసి నేను మళ్ళీ వచ్చేసానండి. ఇంక ఈ చేప అయితే నేను ముక్కలు కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ముక్కలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి. ఇంకా నేను పులుసుకైతే ఇవి తీసుకున్నాను. ఇంకా గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకొని, ఇంకా ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచి ఇంకా ఒకసారి మళ్ళీ చూసి ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఇందులోనే కావాల్సినంత కారం ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను చాలా సింపుల్గా అయితే పెడుతున్నానండి చేపల పులుసు. మసాలాలు అవి ఎక్కువ వేయకుండా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. ఇంకా కలిపేసుకొని ఇంకా ఇందులోనైతే మనం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ అయితే ఇందులోనే పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకోవాలి చింతపండు రసం, అది ఇందులోనే పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక పైన మూత అయితే పెట్టుకొని ఒక్క నిమిషం సేపు అయితే ఉంచుకోవాలి. పులుసు కొద్దిగా మరిగేదాకా కొద్దిసేపు మూత అయితే ఉంచాలి. ఇంకా మరిగేటప్పుడు మూత అయితే తీసి పక్కన పెట్టి ఇంకా పులుసు మరిగేదాకా మూత అయితే ఇంక పెట్టకూడదు. పులుసు అయితే దగ్గరికి అయిందండి. ఇంక ఇందులోనే కొంచెం గరం మసాలా పొడి వేస్తే బాగుంటుందండి. అంతేనండి, సరిపోతుంది. ఇంకా మనం ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అంతేనండి, రెడీ అయిపోయింది. పులుసు అయితే చాలా సింపుల్గా అయితే పెట్టానండి. ముక్కలు చాలా తాజాగా ఉన్నాయండి. ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. సరేనా, ఇంతేనండి, వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోలు అయితే ఇక్కడి నుంచి పెడుతూ ఉంటాను. సరేనా, బాయ్ అండి.